అందరికీ నమస్కారం. ఆలోచించండి, ఒక చిన్న రొయ్య మన దేశ పర్యావరణ చట్టాన్ని శాశ్వతంగా ఎలా మార్చేయగలదు? 1996లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఒక కేసిది. ఇది కేవలం ఆక్వాకల్చర్ గురించే కాదు, మన తీర ప్రాంతాల భవిష్యత్తు గురించే ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సో ఈరోజు మనం ఎస్ జగన్నాథ్ కేసు వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం. ఈ ప్రశ్నలోనే ఈ కేస్ మొత్తం సారాంశముందన్నమాట. ఒకవైపు చూస్తేనేమో ఆధునిక ఆక్వాకల్చర్, ఆర్థిక ప్రగతి, మరోవైపు చూస్తే తరతరాలుగా సముద్రం మీద ఆధారపడిన వాళ్ల బ్రతుకు తెలువు, నాశనమైపోతున్న పర్యావరణం. ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణే దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది. అసలు ఈ లీగల్ ఫైట్కి కారణమేంటి? 1990ల టైంలో భారతదేశ తీర ప్రాంతాలు ఒక కొత్త బంగారు గనిని కనుగొన్నాయి. అదే ఇండస్ట్రియల్ రొయ్యల పెంపకం. కాని ఈ డబ్బుల వెలుగుల వెనకే ఒక పెద్ద చీకటి కోణం దాగి ఉంది. ఒక భయంకరమైన పర్యావరణ సంక్షోభం మెల్లమెల్లగా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ రొయ్యల ఫామ్ల నుంచి వచ్చిన ఉప్పునీరు పచ్చగా ఉండాల్సిన పొలాల్ని బీడు భూములుగా మార్చేసింది. ఇక తీరానికి ఒక రక్షణ కవచంలా ఉండే మడ అడవుల్ని, వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా నరికేశారు. ఇది కేవలం పొల్యూషన్ మాత్రమే కాదు, మన తీరప్రాంత జీవావరణ వ్యవస్థపై జరిగిన ఒక పెద్ద దాడి అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నది రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య జరిగిన ఒక డైరెక్ట్ ఫైట్. ఒకవైపేమో డాలర్లు, ఎగుమతి ఆదాయం, ఇండస్ట్రియల్ గ్రోత్. మరోవైపు పర్యావరణ సమతుల్యత, స్థానిక మత్స్యకారుల హక్కులు, మన తీరప్రాంతాల సంప్రదాయ జీవన విధానం. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో దేనికి ఎక్కువ విలువివ్వాలి? ఈ పర్యావరణ విధ్వంసంపై ఎస్ జగన్నాథ్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే పిల్ ఫైల్ చేయడంతో ఈ ఫైట్ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఇది కేవలం ఒక కేస్ కాదు, మన అభివృద్ధి నమూనాపైనే జరిగిన ఒక విచారణ. సరే, ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఇది 1996లో సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. సమస్య చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. పర్యావరణపరంగా చాలా సెన్సిటివ్గా ఉండే కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ అంటే సిఆర్జెడ్లలో లాభం కోసం చేసే ఇలాంటి పరిశ్రమలకు అసలు చోటుండా లేదా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే మన దేశ పర్యావరణ చట్టాలను మార్చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ తీర్పు భారతదేశంలో పర్యావరణ న్యాయానికి ఒక కొత్త డైరెక్షన్ చూపింది. అసలా తీర్పులో ఏముందో ఇప్పుడు చూద్దాం. కోర్ట్ ఆర్డర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిది, పర్యావరణపరంగా సున్నితమైన తీరప్రాంతాల్లో ఇండస్ట్రియల్ స్కేల్లో రొయ్యల పెంపకానికి చోటు లేదు అని కరాఖండిగా చెప్పేసింది. ఇక రెండోది, ఈ పర్యావరణ నష్టం వల్ల ఎవరైతే బ్రతుకు తెరువు కోల్పోయారో వాళ్లకి న్యాయం జరగాలి, వాళ్లకి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సో సుప్రీంకోర్టు మెసేజ్ చాలా స్ట్రాంగ్ అండ్ క్లియర్. డబ్బుల కోసం, లాభాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టలేరు. ఈ తీర్పు ద్వారా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది దేశ ప్రగతికి అడ్డంకి కాదు, అది కూడా అందులో ఒక భాగమే అని కోర్టు తేల్చి చెప్పిందనమాట. అయితే ఈ కేసు కేవలం రొయ్యల ఫామ్స్ని బ్యాన్ చేయడమే కాదు, మన భారత పర్యావరణ చట్టంలోకి రెండు చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ను బలంగా తీసుకొచ్చింది. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మొదటిది పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. సింపుల్గా చెప్పానంటే, కాలుష్యం చేసేవాడే మూల్యం చెల్లించాలి. అంటే ఒక ఫ్యాక్టరీ గాని, ఇండస్ట్రీ గాని పర్యావరణాన్ని పాడు చేస్తే దాన్ని మళ్లీ బాగుచేసే ఖర్చు మొత్తం ఆ ఇండస్ట్రీదే. ఇది పరిశ్రమలపై ఒక పెద్ద బాధ్యతను మోపిన చాలా శక్తివంతమైన సూత్రం. ఇక రెండోది ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ముందు జాగ్రత్త సూత్రం. దీని లాజిక్ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి చాలా పెద్ద నష్టం జరగొచ్చు అనే బలమైన అనుమానముంటే చాలు, దాన్ని ఆపేయొచ్చు. సైంటిఫిక్గా 100% ప్రూవ్ అయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ప్రమాదాన్ని నివారించడానికి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అంటే నష్టం జరిగాక స్పందించడం కన్నా నష్టం జరగకుండా ఆపడం బెటర్ అనే ఐడియాకు చట్టబద్ధత కల్పించింది. ఈ తీర్పు వచ్చి ఇప్పటికి దాదాపు 3 దశాబ్దాలు గడిచిపోయాయి. మరి 1996లో వచ్చిన ఈ తీర్పు ఈరోజుకి ఎందుకంత రెలవెంట్? దీని ప్రభావం మన పర్యావరణ చట్టాలపై ఎలాంటి ముద్ర వేసిందో ఒకసారి చూద్దాం. ఈ కేసు గొప్పతనం ఇదే. ఇది కేవలం ఒక సమస్యను సాల్వ్ చేయడమే కాదు, ఫ్యూచర్కి ఒక దారి చూపింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కి లీగల్ వ్యాలిడిటీ ఇచ్చింది. అంతేకాదు,
పర్యావరణాన్ని కాపాడటంలో లోకల్ కమ్యూనిటీల రోల్ని గుర్తించింది. ఈ తీర్పు ఈ రోజుకి చాలా పర్యావరణ కేసుల్లో ఒక కీ రిఫరెన్స్ పాయింట్గా నిలుస్తోంది. ముగించే ముందు ఒక ఆలోచనతో వదిలేస్తున్నాను. ఎస్ జగన్నాథ్ కేసు ఖచ్చితంగా ఒక బలమైన పునాది వేసింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ క్లైమేట్ చేంజ్, పెరుగుతున్న ఇండస్ట్రియల్ ప్రెషర్ లాంటి కొత్త సవాళ్ల మధ్య ఆ 30 ఏళ్ల నాటి పునాది మన విలువైన తీయ ప్రాంతాలను ఈరోజు కాపాడటానికి నిజంగా సరిపోతుందా? ఆలోచించండి.